దయను పొంది ఉండాలి. ఆ దయ కేవలము తనకి ఉపకారం చేసిన వాళ్ళకి తిరిగి ఉపకారం చేయడం దగ్గర ఆగిపోతే ఒక ఎత్తు, తనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యగలిగితే ఆ దయాగుణానికి హద్దు లేదు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి అంటాడు సుమతీ శతక కర్త. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారణం శతమప్యాత్మవత్తయ అంటారు రామాయణంలో రాముడి గురించి చెప్తూ. రాముడికి తెలిసో తెలియకో అనుకోకుండా ఒక చిన్న ఉపకారం చేసినా గుర్తుపెట్టుకుని మళ్ళీ 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 ఆ ఉపకారం ఎవరు చేశారో వాళ్ళని పొగుడుతూనే ఉంటాట. కావాలని అపకారం చేసినా కూడా ఎప్పుడు వాళ్ళ పేరు ఎత్తడం కానీ, వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం కానీ, వాళ్ళు పాడవ్వాలని